టు బర్నింగ్ టాపిక్ 2024లో బీజేపీని గద్దె దించాలి. ఇదే లక్ష్యంతో ముందుకు సాగుతున్న ఇండియా కూటమి ఇంకాస్త దూకుడు పెంచింది. శరవేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో సీట్ల సర్దుబాటుపై ఓ నిర్ణయానికి రావాలని డిసైడ్ అయ్యాయి. కానీ అదంత ఈజీ టాస్క్ కాదన్నది కాంగ్రెస్ కి ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. అదేంటో చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్ లో. శత్రువుని పడగొట్టేంత బలం సొంతంగా లేనప్పుడు శత్రువుతో చెలిమి చేయటం మంచిది అన్నది ఇండియా కూటమి ప్లాన్. అందుకు తగ్గట్టుగానే కార్యాచరణ సిద్ధం చేసింది. ఇంతకీ విపక్షాల నయా ప్లాన్ ఏంటి? కామన్ ఎజెండాగా ఏం ఉండబోతోంది? ప్రత్యర్థిని పడగొట్టాలంటే కలిసి ఉండాలంటే కలహాలు మానాలంటే కాస్త పట్టు విడుపులుండాలి. ముందు మనలో ఉన్న పెత్తనం తాలూకు ఛాయల్ని పక్కన పెట్టాలి. అప్పుడే విజయమైన వీరస్వర్గమైన. ఈ సత్యాన్నే ద గ్రేట్ ఇండియన్ కాంగ్రెస్ టీం గ్రహించినట్టుంది. అందుకు తగ్గట్టుగానే ఇగోలను ఇంటికే పరిమితం చేసి కలిసి కలవడదాం అన్నట్టుగా ముందు కదులుతోంది. మొత్తం 26 పార్టీలు. అందరి టార్గెట్ ఒక్కటే, బీజేపీని ఓడించడం, మోదీ సర్కార్ను గద్దెదించడం. ఎలా అయినా సరే 2024లో ఢిల్లీ పీఠాన్ని దక్కించుకోవడం. ఇదే బెంగళూరు, పట్నా, ముంబై వేదికగా కీలక అంశాలపై చర్చించిన కూటమి సభ్యులు సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయానికి రాబోతున్నారు. 2019లో బీజేపీ అనుకో 303 సీట్లు సాధిస్తే కాంగ్రెస్ అనుకో 52 సీట్లకే పరిమితమైంది. ఇదే 2019 ఎన్నికల్లో చేసిన తప్పిదాలు ఇప్పుడు చేయకుండా ఐక్యతను ప్రదర్శించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. అనేక్యత విభేదాలకు నిలయంగా ఉంటుందనుకున్న ప్రతిపక్ష కూటమిలో ఎలా అయినా సరే బీజేపీని గద్దె దించాలి అన్న పట్టుదల ఎక్కువగా కనిపిస్తోంది. మామూలుగా అయితే కూటమిలోని పార్టీల్లో ఏ ఒక్కటి సఖ్యతగా లేవు. ఇదో బలవంతపు పెళ్లి అన్నట్టుగా కూటమి గట్టాయి. బీజేపీని నిలువరించాలంటే విపక్షాలకు మరో ఛాయిస్ లేదు. కానీ కూటమి ఏర్పాటైన సంధి ఏ పార్టీకి మరో పార్టీతో సంధి కుదరడం లేదు. ఎన్నికలు ముంచుకొస్తున్నాయి కాబట్టి కలిసి అడుగులు వేయక తప్పని పరిస్థితి. అందుకే లుకలుకలున్నా సరే ప్రస్తుతానికైతే జట్టుగా నిలబడ్డాయి. తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. వివిధ రాష్ట్రాల్లో రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న పార్టీల మధ్య సఖ్యత విషయంలో ఇబ్బందులున్నా సరే ప్రస్తుతానికి ఉమ్మడి శత్రువుగా ఉన్న కాషాయ దళాన్ని ఇంటికి పంపడం మీదనే ఫోకస్ పెట్టాయి. ఇప్పుడు 2014 నుంచి 2019 నుంచి ఇవాళ తేడా ఏమిటంటే వెస్ట్ బెంగాల్, ఢిల్లీ, పంజాబ్ ఈ 3 రాష్ట్రాల్లో 63 ఎంపీ సీట్లు ఉంటే పోయినసారి బీజేపీకి 31 వచ్చాయి. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ, మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీతో కలిస్తే బీజేపీకి చాలా ప్రమాదమైన పరిస్థితి 3 రాష్ట్రాలు అయిపోతుంది. పూర్వం నుంచి ఎప్పుడూ ఈ రాష్ట్రాల్లో అలయన్స్ లేదు కాంగ్రెస్ పార్టీకి. సో కాంగ్రెస్ పార్టీ చేసేది ఏంటంటే మనం త్యాగం చేయకపోతే మనకి ఓటమి గ్యారంటీ. అందువల్ల ఇప్పుడు త్యాగం చేస్తే నరేంద్ర మోడీని ఆప్ చేయొచ్చు. మరో 3 నెలల్లో జరగనున్న లోక్సభ ఎన్నికల కోసం మెగా ప్లాన్ తో ముందుకెళ్తోంది విపక్ష కూటమి. అందులో అష్టదిక్కులా విస్తరించాలన్నది ఒక వ్యూహం. అందుకే ప్రతి నెల ఒక్కో రాష్ట్రంలో కూటమి సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. కూటమిలోని 26 భాగస్వామ్య పార్టీలకు ప్రాధాన్యతనిచ్చేలా ప్రణాళికలు సిద్ధమయ్యాయి. పాట్నాలో జరిగిన తొలి సమావేశంలోనే బలీయమైన శక్తిగా ఎదిగిన బీజేపీ దూకుడుకు బ్రేకులు వేసేందుకు దేశవ్యాప్తంగా 450 నియోజకవర్గాల్లో కూటమి తరపున బలమైన ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దింపాలని నిర్ణయం తీసుకున్నాయి. ఈ రకంగా కూటమి ఐక్యతకు తొలిమెట్టు అనుకోవచ్చు. ఇప్పటి వరకు 3 కూటమి సమావేశాలు జరిగాయి. తొలుత పట్నాలో జరిగిన విపక్షాల భేటీకి కేవలం 15 పార్టీలు మాత్రమే హాజరైతే బెంగళూరు మీటింగ్ కి మాత్రం 26 పార్టీలు అటెండ్ అయ్యాయి. డిసెంబర్లో ముంబైలో జరిగిన కూటమి మీటింగ్ కు కొన్ని కీలకమైన పార్టీలు హాజరు కాలేదు. కారణం 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అనుకున్నంతగా సక్సెస్ కాకపోవడంతో ఇండీ కూటమిలోని కొన్ని పక్షాలను ఆలోచింపజేసింది. అయినా సరే ముంబై మీటింగ్ ను సక్సెస్ఫుల్ గానే ముగించారు. ఈ మీటింగ్ లో బెంగాల్ దీదీ ప్రధాని అభ్యర్థిపై ఇచ్చిన సలహా కాస్త మంటల్ని రేపింది. రాహుల్ కాకుండా ప్రధాని అభ్యర్థిగా ఖర్గే అయితే తమకు ఓకే అని చెప్పడం కూటమిలో కలకలం రేపింది. ఖర్గే మమతా బెనర్జీ సూచనను సున్నితంగా తిరస్కరించి ముందుగా కలిసి పోరాడదాం, ఆ తర్వాత ప్రధాని అభ్యర్థి ఎవరన్నది చర్చిద్దామని చెప్పడంతో అక్కడితో ఆ వివాదం ముగిసింది. అలాగే ముంబై సమావేశం తర్వాత దేశానికి తూర్పు దిక్కున ఒకప్పటి ఈస్ట్ ఇండియా కంపెనీకి హెడ్ క్వార్టర్స్ గా ఉన్న కోల్కతా నగరంలో ఈసారి సమావేశం నిర్వహించాలని కూటమి భావిస్తోంది. కోల్కతా తర్వాత ఉత్తరప్రదేశ్లోని లక్నో, తమిళనాడులో చెన్నై,
దేశ రాజధాని ఢిల్లీ, తెలంగాణలో హైదరాబాద్తో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా సమావేశాన్ని నిర్వహించాలని ప్రణాళికల్ని సిద్ధం చేసినట్టు తెలిసింది. వైపు కూటమి సమావేశాలు వ్యూహాత్మకంగా నిర్వహిస్తూనే సీట్ల సర్దుబాటుపై అందరూ ఒకే మాటపై ఉండాలన్నది ఇండి కూటమి నేతల భావన. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 37% ఓట్లు బీజేపీ కూటమికి రాగా 63% ఓట్లు విపక్షాలకు వచ్చాయి. గత ఎన్నికల్లో విపక్షాలు ఉమ్మడిగా లేవు కాబట్టి బీజేపీకి లాభం చేకూరింది. ఈసారి ఉమ్మడిగా వెళ్తున్నాం కాబట్టి బీజేపీని ఓడించడం పెద్ద కష్టం కాదు అన్నది ఇండి కూటమి భావన. సరి జేడీయూ, శివసేన లాంటి కీలక మిత్రపక్షాలు బీజేపీకి దూరమయ్యాయి. విపక్షాలు ఏకమైతే 2024 ఎన్నికల్లో గణనీయమైన ప్రభావం చూపించే అవకాశం ఉంటుందని కూటమి నేతలు చెబుతున్నారు. అలాగే 543 నియోజకవర్గాల్లో సర్వే నిర్వహించాలని కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఇందుకుగాను 539 స్థానాలకు సంబంధించి సమన్వయకర్తల్ని కూడా ప్రకటించింది. త్వరలోనే వీరంతా క్షేత్రస్థాయిలో పరిస్థితులను అధ్యయనం చేసి ఓ నివేదికను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకి అందించనున్నారు. ఆ నివేదిక ప్రకారం ముందుకెళ్లాలని కాంగ్రెస్ యోచిస్తోంది. లోక్సభ ఎన్నికల్లో దాదాపు ఉమ్మడి అభ్యర్థులనే రంగంలోకి దింపాలని ఇండి కూటమి భావిస్తోంది. మొత్తం 543 స్థానాలకు గాను దాదాపు 400కు పైగా స్థానాల్లో ఉమ్మడి అభ్యర్థుల్ని నిలబెట్టే యోచనలో ఉంది. ఇందుకు కూటమి శ్రేణుల్ని సంస్థాగతంగానూ సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేలోగానే వీలైనంత మంది అభ్యర్థుల్ని ఎంపిక చేసేందుకు కసరత్తు చేసి ప్రకటించాలని యోచిస్తోంది. షెడ్యూల్ కంటే ముందే అభ్యర్థుల్ని ప్రకటిస్తే ప్రచారానికి ఎక్కువ సమయం ఉంటుందని కూటమి భావన. అంతేకాదు, గత ఎన్నికల్లో కొన్ని రాష్ట్రాల్లో అభ్యర్థుల్ని షెడ్యూల్ కంటే ముందే ప్రకటించిన చోట్ల గెలుపు అవకాశాలు పెరిగాయని గుర్తించింది. అభ్యర్థుల్ని ప్రకటించాలంటే ముందుగా కూటమి పార్టీల్లో సీట్ల సర్దుబాటు జరగాలి. అందుకే ఇప్పటి నుంచి ఆ పని మొదలుపెట్టింది కూటమి లీడర్ కాంగ్రెస్. ఇప్పటికే ఆర్జేడీ, జేడీయూలతో సీట్లకు సంబంధించి చర్చలు ప్రారంభించింది. ఆప్తో కాంగ్రెస్ సీట్ల చర్చలు ఫలించినట్టే అని తెలుస్తోంది. దీనిలో కాంగ్రెస్ కు 4 సీట్లు కేటాయించేందుకు ఆప్ సుముఖంగా ఉందని టాక్. గత ఎన్నికల లెక్కల్ని కాంగ్రెస్ ఆప్ కు గుర్తు చేస్తోంది. 7 సీట్లున్న ఢిల్లీని బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. 5 సీట్లలో కాంగ్రెస్ గెలుపుకు దగ్గరగా వచ్చి ఆగిపోయింది. అందుకే ఆ 5 సీట్లు కావాలని కాంగ్రెస్ పట్టుబట్టినట్టు తెలుస్తోంది. పంజాబ్ లో కూడా విడివిడిగా పోటీ చేయాలని భావించిన ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలన్న అభిప్రాయము ఇరు పార్టీల మధ్య వ్యక్తమైనట్టు తెలుస్తోంది. మరోవైపు 40 స్థానాలున్న బీహార్ లాంటి రాష్ట్రంలోనూ సీట్ల సర్దుబాటు వ్యవహారం అంత ఈజీగా తెమిలేలా కనిపించడం లేదు. సీట్ల పంపకంపై జేడీయూ, ఆర్జేడీ కాంగ్రెస్ ముందు ఓ ప్రతిపాదన పెట్టాయి. జేడీయూ, ఆర్జేడీ చెరో 17 సీట్లలో పోటీ చేస్తామని, కాంగ్రెస్ 4, వామపక్షాలకు 2 సీట్లు ఇస్తామని చెప్పినట్టుగా సమాచారం. కానీ కాంగ్రెస్ 8 సీట్లు కోరుతోంది. దీనికి బీహార్ బ్రదర్స్ నితీష్, లాలూ ప్రసాద్ ద్వయం ససేమిరా ఒప్పుకోవట్లేదన్న టాక్ వస్తోంది. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న రాష్ట్రాల్లో కాంగ్రెస్ త్యాగాలకు సిద్ధపడక తప్పదంటున్నాయి ఆర్జేడీ, జేడీయూ. మనం 250 నుంచి 300 సీట్లు చేస్తే చాలు, మిగతా 150 సీట్లు అలాగే ఓడిపోతున్నాం. మనం ఏదో దేశంలో ఆ ప్రాంతాల నుంచి మనం తీసేస్తారు, మన ఫుట్ ప్రింట్ ఉండదు, మన సిగ్నేచర్ ఉండదు అనుకోవడం వేస్ట్. ఎందుకంటే గెలవట్లేదు. ఉదాహరణ ఉత్తరప్రదేశ్ 80 సీట్లో 1 సీటు గెలిచారు. వాళ్ళతో పొత్తు పెట్టుకుని ఎన్నిస్తే అన్ని. బెంగాల్లో 42 సీట్లు 2 సీట్లు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి. మమతా బెనర్జీ 4 అడుగుతున్నారు, ఎన్నిస్తే అన్ని. అందువల్ల వాళ్ళు సాక్రిఫైస్ చేసుకోవటానికి 450 నుంచి 250కైనా వచ్చేటానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే ఇంపార్టెంట్గా బీజేపీని 3వసారి ఆప్ చేయకపోతే కాంగ్రెస్ పార్టీ ఫ్యూచర్ చాలా డౌట్లో పడిపోతుంది. మనం ఏదో రకంగా తప్పుకోవాలని ఇది ఒక మంచి స్ట్రాటజీగా కాంగ్రెస్ పార్టీ త్యాగం చేస్తాం. 26 పార్టీలున్న కూటమిలో పట్టు విడుపులు ఉండాల్సిందే. కానీ తాను పట్టిన కుందేలకు అన్న సిద్ధాంతంతో వెళ్తే మాత్రం రాద్ధాంతమే తప్ప ప్రయోజనం ఉండదన్నది కూటమిలోని మెజార్టీ నేతల అభిప్రాయం. రకంగా ఇండి కూటమిలో సీట్ల సర్దుబాటు కత్తి మీద సవాలే. మరి ఆ సవాల్ను విపక్ష కూటమి ఎలా అధిగమిస్తుంది అన్నదే ఇప్పుడు ఆసక్తికరం. దేశంలో 2 ప్రధాన పార్టీలు అంటే పాన్ ఇండియా స్టేటస్ ఉన్నవి. అవి బీజేపీ, కాంగ్రెస్. ఎన్డీఏ కూటమిలో బీజేపీనే సుప్రీం, ఇందులో తిరుగులేదు. కానీ కాంగ్రెస్ పరిస్థితి అలా కాదు. సౌత్ బెల్ట్ లో తప్ప హిందీ బెల్ట్ లో కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ వెరీ పూర్. అందుకే సీట్ల సర్దుబాటు వ్యవహారంలో కాంగ్రెస్ మాట మిత్రపక్షాలు వినటం లేదు అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాగుంది, ఏ రాష్ట్రంలో చిక్కులొస్తున్నాయన్నది మా ప్రతినిధి పూర్ణిమ ఎక్స్ప్లెయిన్ చేస్తారు.
బీజేపీ మాట ఎన్డీఏ కూటమికి సంబంధించి ప్రతి పార్టీ వింటూ ఉంటుంది. సో సుప్రీం బీజేపీ అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఇండియా కూటమికి వచ్చేసరికి పరిస్థితి చాలా డిఫరెంట్. ఎందుకంటే ఇండియా కూటమిలో కేవలం కాంగ్రెస్ మాత్రమే నేషనల్ ఫేస్, అంటే నేషనల్ ప్రెజెన్స్ ఉన్న పార్టీ ఏదన్నా ఉందంటే అది కేవలం కాంగ్రెస్ మాత్రమే. బట్ స్టిల్ అయినా సరే ఈ ఇండియా కూటమిలో మాత్రం కాంగ్రెస్ మాట వినే పరిస్థితి ఇతర పార్టీలకి లేదు. ఇతర పార్టీలన్నీ స్థానిక పార్టీలే. కేవలం ఓన్లీ నేషనల్ ప్రెజెన్స్ ఉన్న పార్టీ కాంగ్రెస్ మాత్రమే. కానీ కాంగ్రెస్ మాట మాత్రం ఈ మిగతా పార్టీలు వినే పరిస్థితి కనిపించడం లేదు. బీజేపీ కూటమి ఏదైతే ఎన్డీఏ ఉందో దానికి కాంగ్రెస్ అలియన్స్ ఉన్న కూటమి అంటే ఇండియా కూటమికి ఆరెంజ్ కలర్లో ఉన్న స్టేట్స్ కనబడుతున్నాయి, ఎల్లో కలర్లో ఉన్న స్టేట్స్ కనబడుతున్నాయి. ఒకసారి ఫస్ట్ మనం ఆరెంజ్ కలర్ ఉన్న స్టేట్స్ని మనం గమనించినట్లయితే హర్యానా, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఇటు నార్త్ ఈస్ట్కి వచ్చేసరికి అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, అస్సాం, అలానే ఇక్కడ ఛత్తీస్గఢ్, అలానే గోవా, కర్ణాటక ఈ రాష్ట్రాలకు వచ్చేసరికి డైరెక్ట్గా కాంగ్రెస్ బీజేపీతో పోటీ పడుతుంది. అంటే ఇండియా కూటమి సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళతో ఎలాంటి పోటీ లేదు, ఎలాంటి పొత్తు అయితే ఇక్కడ ప్రాబ్లం ఉండదు. సో ఓన్లీ ఏంటంటే బీజేపీతో మాత్రమే కాంగ్రెస్ పోటీ పడుతుంది. ఈ విషయంలో అయితే ఒక క్లారిటీ ఉంది. ఇక్కడ వచ్చేసరికి ఒడిషా కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇటు కేరళ వీటికి వచ్చేసరికి మాత్రం ఖచ్చితంగా వేరే అంటే ఈ 4 రాష్ట్రాలు ఈ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, ఒడిషా రాష్ట్రాల్లో బీజేపీయేతర పక్షాలతో కాంగ్రెస్ అయితే పోటీ పడుతుంది. అంటే తెలంగాణ విషయానికి వచ్చేసరికి బీఆర్ఎస్తో కానీ లేకపోతే ఏపీ విషయానికి వచ్చేసరికి వైసీపీతో కానీ లేకపోతే మిగతా టీడీపీ లాంటి పార్టీలతో కానీ పోటీ పడుతోంది. అలానే ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ మాత్రం కేరళ. ఎందుకంటే కేరళలో ఇక్కడ కూటమిలో ఒక భాగస్వామి అయిన సిపిఎం ఏదైతే ఉందో సిపిఎం మాట మాత్రమే చెల్లుబాటు అవుతుంది కేరళలో. సో ఇక్కడ ఇండియా కూటమిగా ఉన్నా సరే సిపిఎంకి సంబంధించే అక్కడ బలం ఎక్కువగా ఉంది కాబట్టి సీట్ల సర్దుబాటు విషయంలో కూడా అక్కడ సిపిఎంకి సంబంధించి మాటే నెగ్గుతుంది కాబట్టి అక్కడ కూడా ఇష్యూ లేదు. సమస్యల్లా ఇక్కడ బ్లూ కలర్లో కనిపిస్తున్న రాష్ట్రాలు అంటే మనం చూస్తున్నాం కదా, జమ్మూ అండ్ కాశ్మీర్ కానీ లేకపోతే పంజాబ్ కానీ, ఇక్కడ ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, తమిళనాడు విషయానికి వచ్చేసరికి మాత్రం చాలా ఇబ్బంది. ఎందుకంటే ఈ రాష్ట్రాల్లో స్థానిక పార్టీల బలమే అధికంగా ఉంది. ముఖ్యంగా బీహార్ రాష్ట్రాల్లో సీట్ల సర్దుబాటు ఇప్పుడు కాంగ్రెస్కి నిజంగానే సవాల్గా మారింది. ఎందుకంటే బీహార్లో కాంగ్రెస్ 8 సీట్లు కావాలని పట్టుబడుతుంది, అందుకు జేడీయూ ససేమీరా అంటుంది. ఇటు ఢిల్లీలో కాంగ్రెస్ 8 సీట్లు కావాలంటుంది, అందుకు జేడీయూ ససేమీరా అంటుంది. ఇక బెంగాల్ అయితే మమత ఎన్ని సీట్లు ఇస్తే అన్ని సీట్లతోనే రద్దు పెట్టుకోవాల్సిన పరిస్థితి. ఇంకా ఈ సీట్ల సర్దుబాటు విషయంలో మాత్రం ఖచ్చితంగా ఇండియా కూటమిలోని చాలా గొడవలు ఉన్నాయి. స్థానిక పార్టీలు అయినా సరే తమ బలమే ఎక్కువ ఉందని స్థానిక పార్టీలు చెప్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఏమో నేషనల్ ఫేస్ ఉందని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ మాట వినే పరిస్థితి ఇక్కడ స్థానిక నేతలు కానీ స్థానిక పార్టీలకి కానీ లేదు. సో దీంతో సీట్ల సర్దుబాటు అనేది చాలా కష్టంగా క్లిష్టంగా మారింది కాంగ్రెస్ పార్టీకి. సో పిక్చర్ క్లియర్. 26 పార్టీల కూటమిలో కాంగ్రెసే లీడర్. కానీ సీట్ల సర్దుబాటుకొచ్చేసరికి త్యాగరాజులా మారాల్సిన పరిస్థితి. అసలే తుమ్మితే ఊడే ముక్కులా ఉన్న ఇండియా కూటమిలో సీట్ల విషయంలో పట్టుబడితే మమత, లాలు, నితీష్ లాంటి లీడర్లు చేజారే పరిస్థితి. మరి 2024 దంగల్లో కాంగ్రెస్ ఎన్ని సీట్లకు పోటీ చేయొచ్చు? తనకు తెలియకుండానే తన బలాన్ని తానే తగ్గించుకుంటోందా? ప్రస్తుతం 9 రాష్ట్రాల్లో కాంగ్రెస్ తన మిత్రపక్షాలతో సీట్ల పంపకాలపై చర్చలు జరుపుతోంది. మామూలుగా అయితే పొత్తులు, సీట్ల పంపకాలంటే ఆధిపత్యం వహించే పార్టీ ఛాయిస్ గానే ఉంటుంది. కానీ ఇక్కడ సీన్ రివర్స్. 543 సీట్లలో 300 సీట్లలో కాంగ్రెస్ పోటీ చేయాలని భావిస్తున్నా అదంతా ఈజీ టాస్క్ మాత్రం కాదు. కొన్ని రాష్ట్రాల్లో అంటే స్థానిక పార్టీల ఆధిపత్యం ఉన్న రాష్ట్రాల్లో కాంగ్రెస్ అడిగినన్ని సీట్లు రాకపోవచ్చన్నది విశ్లేషకుల మాట. ఉదాహరణకు సమాజ్వాదీ పార్టీ బలంగా ఉన్న ఉత్తరప్రదేశ్లో, ఆర్జేడీ, జేడీయూ ప్రాతినిధ్యం వహిస్తున్న బీహార్లో, మమతా బెనర్జీ లీడ్ చేస్తున్న పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ సహమిత్రపక్షంగానే వ్యవహరించాల్సి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ పెద్ద పార్టీగా ఉన్న కాంగ్రెస్ ఒక కమిటీ ఏర్పాటు చేసుకుంది ఈ అలయన్స్ ఈ విషయాలు చర్చించడానికి. తన వరకు తను 250 స్థానాల్లో మటుకు పోటీ చేస్తే చాలు, మిగిలిన వాటిలో ఇతరులతో పంచుకోవడానికి సిద్ధపడాలి అని ఒక నిర్ణయానికి వచ్చిందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఆ పార్టీ నాయకులు 250 సీట్లు గెలిస్తే ఇందులో కనీసం ఒక 60%, 70, 65% గెలవగలిగితే అప్పుడు 150 స్థానాలు తమకుంటాయి. మిగిలిన స్థానాల్లో ఇతర లౌకిక పార్టీలు వచ్చినా కానీ బీజేపీ స్థానంలో ప్రత్యామ్నాయం. సో ఇక్కడ స్థానిక పార్టీలు ఎన్ని స్థానాలు ఇస్తే వాటితోనే కాంగ్రెస్ సర్దుకోవాలి. ఇప్పటికే అలాంటి సంకేతం జేడీయూ అధినేత నితీష్ కుమార్ పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ నుంచి వచ్చింది. మమతా బెనర్జీ పొత్తు ధర్మాన్ని విస్మరిస్తున్నారని కాంగ్రెస్ ఇప్పటికే కారాలు మిరియాలు నూరుతోంది. కానీ తప్పదు, పట్టు విడుపు లేకపోతే ప్రత్యర్థికి ఇదే బలంగా మారే అవకాశం ఉంది.
బెంగాల్లో సిపిఎంతోనూ కాంగ్రెస్ రాజీ పడాల్సిన సిచ్యువేషన్. త్రిపురలో కూడా కాంగ్రెస్ కంటే సిపిఎం చెప్పినట్లే వినాలి. కాంగ్రెస్ శాసించిన సీట్లు కేటాయించే పరిస్థితి లేదనే తెలుస్తోంది. అలాగే జమ్మూ కాశ్మీర్లో స్థానిక పార్టీలు నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ దయదలిస్తేనే హస్తం పార్టీకి అవకాశం ఉంటుంది. ఢిల్లీ, పంజాబ్ గతంలో కాంగ్రెస్ ప్రధాన పాత్ర పోషించిన రాష్ట్రాలు. లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఢిల్లీ, పంజాబుల్లో ఆధిపత్యం కొనసాగింది. అందుకే ఆ రెండు రాష్ట్రాల్లో హస్తం పార్టీ సర్దుకుపోవాల్సి ఉంటుంది. కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్న ఏకైక మిత్రపక్షం డిఎంకేనే. తమిళనాడులో ఎన్కే స్టాలిన్ నేతృత్వంలోని డిఎంకే రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల్ని పంపడంలో సహాయపడింది. సో ఇక్కడ డిఎంకేతో కాంగ్రెస్ కు సీట్ల సర్దుబాటు మిగతా రాష్ట్రాల కంటే కాస్త ఈజీగానే ఉంటుందన్నది విశ్లేషకుల అంచనా. ఈ ప్రాంతీయ పార్టీలతో అలయన్స్ కాంగ్రెస్ పార్టీకి ఆమ్ ఆద్మీ పార్టీ అలాగే మమతా బెనర్జీ పార్టీ చాలా ప్రమాదం. ఇప్పుడు వరకు డైరెక్ట్ ఫైట్ ఎక్కడైతే బీజేపీకి ప్రాంతీయ పార్టీతో ఉన్నదో కాంగ్రెస్ పార్టీ కూడా వేరే పోటీ చేసేది కాబట్టి వచ్చేసేవారు. చాలా బీజేపీని ఓడించడానికి ఇది ఒక పెద్ద పాయింట్. వాళ్ళు అనుకోలేదు ఇలా వస్తుంది. ప్రాంతీయ పార్టీలో అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్ పార్టీని ఢిల్లీ నుంచి తీసేసిన వ్యక్తి. ఎందుకు కలుస్తాడు కాంగ్రెస్ పార్టీతో అంటే రాజకీయంలో ఎప్పుడైనా ఎవరితో అయినా కలవచ్చు కాబట్టి ఇది ఒక విశేషమైన డెవలప్మెంట్. బీజేపీకి చాలా కష్టమైన పరిస్థితి మాత్రం ఏర్పడుతుంది. ఉత్తరప్రదేశ్కి వస్తే మిత్రపక్షమైన ఎస్పీతో కాంగ్రెస్ కు అంత క్లియర్ స్నేహం లేదు. 5 రాష్ట్రాల ఎన్నికల్లో మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అగ్రనేత కమల్నాథ్ కు అఖిలేష్ కు మధ్య విభేదాలు తారాస్థాయిలో ఉన్నాయి. సమాజ్వాదీ పార్టీకి ఉత్తరప్రదేశ్ తో పాటు మధ్యప్రదేశ్ లో కూడా పలుకుబడి ఉంది. ఈ రాష్ట్రంలోని కొన్ని స్థానాల్లో ఆ పార్టీ బలంగా ఉంది కూడా. అందుకే మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తాము బలంగా ఉన్న స్థానాల్లో అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీని కోరారు. 6 సీట్లు ఇస్తామని దాని గురించి ఆలోచిస్తామంటూ కాంగ్రెస్ భరోసా కల్పించింది. కానీ సమాజ్వాదీ పార్టీకి ఒక్క సీటు కూడా కల్పించకుండానే కాంగ్రెస్ పార్టీ ఫైనల్ జాబితాను ప్రకటించింది. దీంతో బహిరంగంగానే కాంగ్రెస్ పై విమర్శల్ని గుప్పించారు అఖిలేష్. అంతేకాదు ఇండి కూటమి నుంచి ఎస్పీ క్విట్ అయిందనే వార్తలు కూడా వినిపించాయి. కానీ వీటన్నింటినీ కూటమి కొట్టిపారేసింది. యూపీలో 15 సీట్లలో పోటీ చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. దీనికి అఖిలేష్ ఎంతవరకు సుముఖత వ్యక్తం చేస్తారో అన్నది ప్రశ్నార్థకంగా మారింది. యూపీలో కాంగ్రెస్ 40 స్థానాలు చేస్తానంటుంది. నిజానికి సమాజ్వాదీ పార్టీ అన్ని ఇచ్చేటటువంటి పరిస్థితి ఏం లేదు. ఏదైనా సరే ఈ కమిటీలో ఉన్నటువంటి సభ్యులు కాకపోయినా ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్నవాళ్ళు వీళ్ళందరి మధ్య సీట్ల సర్దుబాటు చేసి ఒక్క అభ్యర్థి మటుకే ఒక్కో నియోజకవర్గంలో ముఖాముఖి పోటీ ఉండేటట్టుగా చూడాలన్న దిశలో ఇండియా కూటమి సాగిపోవటం అన్నది మటుకు ఆహ్వానించదగిన విషయం. మహారాష్ట్ర విషయానికి వస్తే ఇక్కడ కాస్త కాంగ్రెస్ కు సానుకూల స్పందన వచ్చే అవకాశం ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 26 సీట్లు, ఎన్సీపీకి 22 సీట్లు వచ్చాయి. దీంతో ఎన్సీపీ ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని కూటమితో కలిసి శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత శివసేన శ్రేణుల్లో చీలికి రావడంతో ఆ పార్టీ రెబల్ అభ్యర్థి షిండే బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఎన్సీపీకి చెందిన రెబల్ గ్రూప్ కూడా ఇప్పుడు షిండే కూటమిలో చేరింది. అంటే ఒక రకంగా కాంగ్రెస్ మిత్రపక్షాలకు బీజేపీ నుంచి గట్టి పోటీ వచ్చే అవకాశం ఉంది. ఎన్నికల్లో ఎన్డీఏకు భారీ సీట్లు కట్టబెట్టిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర కూడా ఒకటి. అయితే బ్యాడ్ లో గుడ్ న్యూస్ ఏంటంటే బీజేపీకి ఇప్పుడు శివసేన దూరమైంది. ఎన్నికల్లో మొత్తం 48 లోక్సభ స్థానాలకు బీజేపీ 25 సీట్లలో, నాడు మిత్రపక్షంగా ఉన్న శివసేన 23 సీట్లలో పోటీ చేశాయి. బీజేపీ పోటీ చేసిన చోట ఓ 2 స్థానాల్ని మాత్రమే కోల్పోయి 23 చోట్ల విజయం సాధించగా శివసేన 18 స్థానాల్లో గెలుపొందింది. మొత్తంగా కూటమికి 48 స్థానాల్లో 41 స్థానాలు దక్కాయి. ఓట్ల శాతం ప్రకారం చూసినా ఈ రెండు పార్టీలకు కలిపి 50.88% ఓట్లు దక్కాయి. కూటమికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ, కాంగ్రెస్, ఎన్సీపీ సహా మరో 2 పార్టీలు కలిసి పోటీ చేయగా 34.24 ఓట్ల శాతంతో 5 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగాయి. ఇప్పుడు ఇక్కడ శివసేన కమలానికి దూరమైంది. అంటే బీజేపీ ఓట్ల శాతానికి గడ్డిపడినట్లే. ఈ లెక్కలతో విపక్ష కూటమి సీట్ల సర్దుబాటుకి ఇక్కడ సిద్ధమవుతోంది. ప్రస్తుతం కాంగ్రెస్, ఠాక్రే, శివసేన మధ్య సీట్ల సర్దుబాటు అంశంపై చర్చలు జరుగుతున్నాయి. ఉద్ధవ్ ఠాక్రే ఈ వారం ఢిల్లీలో సీట్లపై కాంగ్రెస్ అధిష్టానంతో చర్చలు జరుపునున్నారు. ఠాక్రే, శివసేన, శరద్ పవార్, ఎన్సీపీ రెండూ కూడా మహారాష్ట్రలో కాంగ్రెస్ ను పక్కన పెట్టలేని పార్టీలు. సో కాంగ్రెస్ కు కాస్త కలిసొచ్చే రాష్ట్రాల్లో మహారాష్ట్ర కూడా ఒకటి. ఓవరాల్ గా చూస్తే 4-5 రాష్ట్రాల్లో మినహా ఏ రాష్ట్రంలో కూడా తన పరపతి పనిచేయదు. మిత్రపక్షాలు ఇచ్చిన సీట్లతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీది.
ఈ లెక్కల్ని బట్టి చూస్తే పాన్ ఇండియా ప్రెజెన్స్ ఉన్న కాంగ్రెస్ పార్టీ మొత్తం 543 సీట్లలో కనీసం 272 సీట్లలో కూడా ఒంటరిగా పోటీ చేయలేని పరిస్థితి. మహా అంటే కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసే స్థానాలు దాదాపు ఓ 250 ఉండొచ్చు. అంటే 50% 125 సీట్లు ఉన్నట్లుగా కాంగ్రెస్ తన బలాన్ని తగ్గించుకుంది అన్నది విశ్లేషకులు చెప్తున్న మాట. అప్పుడు కాంగ్రెస్ సాంప్రదాయం ఏంటి? సింగిల్ హ్యాండ్ సింగం. ఏ పార్టీతో కూడా తాము పొత్తు పెట్టుకునే ఛాన్సే లేదని అప్పట్లో గాంధీ ఫ్యామిలీనే సగర్వంగా ప్రకటించింది. అయినా తర్వాతి కాలంలో ఏ పార్టీ కూడా సింగిల్ గా వెళ్లే సత్తా కనబడతలేదు. అసలు కూటమి సాంప్రదాయాల్ని మొదట కొనసాగించింది కమలం పార్టీని. కానీ ఇప్పుడు కమలం పరిస్థితి ఏంటి? సింగిల్ గా అయినా సత్తా చాటే శక్తి వచ్చింది. దక్షిణాది మినహా హిందీ బెల్ట్ లో బీజేపీకి తిరుగే లేదన్నది ఆయా ఎన్నికల ఫలితాలే నిరూపించాయి. దక్షిణాదిలో కాంగ్రెస్ కు పట్టున్న ప్రాంతీయ పార్టీల బలం కూడా మెండుగానే ఉంది. అందుకే ఈసారి హిందీ బెల్ట్ లో సత్తా చాటాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఓవరాల్ గా చూస్తే సీట్ల సర్దుబాటు అంశంలో కాంగ్రెస్ త్యాగరాజుగా మారాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఏ మాత్రం తన ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని చూసినా వెంటనే మమతా, లాలు, నితీష్ కుమార్ లాంటి నేతలు గుడ్ బై చెప్పేసే ప్రమాదం ఉంది. ఇది ప్రత్యర్థికి బలమిచ్చినట్టే అవుతుంది. అందుకే బీజేపీని ఎలాగైనా గద్దె దింపాలని చూస్తున్న కాంగ్రెస్ బలహీనతను విపక్ష కూటమిలోని మెజార్టీ పక్షాలు క్యాచ్ చేసుకునే ప్రయత్నం తప్పక చేస్తాయి. సో కాంగ్రెస్ పార్టీ తన మిత్రపక్షాలతో ఎక్కడికక్కడ సర్దుకుపోవాల్సిందే. దీనికి కాంగ్రెస్ అంటేనే 2024లో బీజేపీని బలంగా ఢీకొట్టగలదు. ఏ మాత్రం అన్నా మరోసారి భంగపాటు తప్పదు అన్నది విశ్లేషకుల అభిప్రాయం.